దుష్యంతుడు ఉర్వీరుహ నివహముతో పర్వతములు విరికి. ఆయన ఎంత పరాక్రమవంతుడంటే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద పెరిగినటువంటి మహావృక్షములతో కూడి ఉన్నటువంటి ఆ కొండని, ఆ పర్వతాన్ని పైకి పెకలించి పైకెత్తి ఈ పర్వతాన్ని వేరొక పర్వతానికి వేసి కొట్టేవాడు. పులులు, సింహాలు, శరభములు, శరభము అంటే సింహం కన్నా గొప్పది కాబట్టి అటువంటి మృగములనన్నిటినీ కూడా అవలీలగా వేటాడి మదపుటేనుగుల మీద తిరుగుతుండేవాడు. అంతటి మహాబలపరాక్రమ సంపన్నుడైనటువంటి దుష్యంతుడు ఒకనాడు వేటకి వెళ్ళాడు. ఈ వేటకి వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు వెడతారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏదో సరదాగా వెళ్ళడం కాదు. క్రూరమృగముల సంఖ్య పెరిగిపోయి జనపదాల్లోకి ప్రవేశించి పౌరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, వాటి సంఖ్యని నియంత్రించడం కోసం రాజులు వెళ్ళి క్రూరమృగాల్ని వేటాడుతూ ఉంటారు. అందుకే వేట కూడా ఒక ధర్మం, వేట కూడా కొన్ని నియమాలతో ఉంటుంది. వేట వ్యసనము కాకూడదు. వేట వ్యసనమైతే దెబ్బతింటాడు మళ్ళీ. కాబట్టి అటువంటి దుష్యంతుడు వేటాడుతున్నాడు. ఆయన గొప్పతనం చెప్తూ ఆ దుష్యంతుడు అనంత సత్వుడు, సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమయ్యుండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో ఆదిక్షత్ర చరిత్రనేల అజితుండై బాహువీర్యంబునన్ అంటారు నన్నయ్య గారు. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు. ఆయన ఎంతటి భూమండలాన్ని పరిపాలించాడు అంటే ఆయన రాజ్యానికి ఎల్లలేవి అని అడిగారు. ఆయన రాజ్యానికి ఎల్లలు దిశాగజములు అంటాం. రామాయణంలో సగర చక్రవర్తి యొక్క ఆఖ్యానంలో వస్తుంది. అది ఈ భూమండలాన్ని అన్ని దిక్కులా ఒక్కొక్క ఏనుగు మోస్తూ ఉంటుంది. 4 దిక్కులలోనూ కూడా 4 దిక్కులలోనూ దిశాగజములు మోసేటటువంటి చివర్లు ఎక్కడ వరకు ఉన్నాయో అంత పర్యంతము ఆయన ఆధీనములో ఉండేది. అంటే ఆయన పరిపాలించని ప్రాంతము వేరొకటి లేదు. సమస్త భూమండలము ఆయన అధీనమునందు ఉండేది. అంతటి మహాపరాక్రమవంతుడై అంతటి మహారాజైనటువంటి వాడు ఎటువంటి అరణ్యములలోకి వెళ్ళి వేటాడేవాడు అంటే ఆయన ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో. అవి సామాన్యమైన అరణ్యాలు కావు. వాటిలోకి సూర్యకిరణములు పడవు. ఎందుకని అంటే అంత దట్టంగా అలుముకుపోయి ఉంటాయి. అలాగే గాలి కూడా చొరబడడానికి అవకాశం ఉండదు. అంతగా పొదలు పెరిగిపోయి ఉంటాయి. అటువంటి దుర్గమమైన అరణ్యములలోకి వెళ్ళి ఆయన వేటాడుతుండేవాడు. అటువంటి దుష్యంతుడు ఇంకింతకన్నా చెప్పక్కర్లేదు. దుష్యంతుని యొక్క బలపరాక్రమములకు ఈ 2 పద్యములు సాధికారిక నిదర్శనములు. కాబట్టి అటువంటి వాడు ఒకానొకప్పుడు తీవ్రమైన వేగంతో వేటాడుతున్నాడు. ప్రభువుకున్నటువంటి వేగం, ప్రభువుకున్నటువంటి ఆ వెళ్ళగలిగిన శక్తి అందరికీ ఉంటుందా? వెనకాతలున్న వాళ్ళకి ఉండదు. ఒక యుద్ధ భూమిలో యుద్ధం చేయడం వేరు. ఒక దుర్గమమైనటువంటి అరణ్యంలో ప్రభువు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుగమించి వెళ్ళగలగడం వేరు. ఎందుకంటే మీద పడేటటువంటి జంతువుని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడంతే. అది అందరికీ సాధ్యం కాదు. వెనక నిలబడిపోతారు మిగిలిన వాళ్ళు. కాబట్టి రాజు అలా వేటాడుతూ కొంతమంది మంత్రులను మాత్రమే దగ్గరుంచుకొని ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఒకటి కనపడింది. ఇక్కడే మీరు నన్నయ్య గారి రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవాలి. అది ఒక ఆశ్రమ ప్రాంతము. ఇప్పుడు వేటాడుతూ వెళ్ళినటువంటి దుష్యంతుడికి అది ఎవరి ఆశ్రమమో, అది ఆశ్రమమా కాదా అన్న విషయము తెలిసి ఉండడం ఒక విషయం, తెలియకుండా ఉండడం ఒక విషయం. ఎందుకంటే అరణ్యంలో వేటాడుతూ వెళ్ళినప్పుడు ఇది ఫలానా వారి ఆశ్రమం అని తెలియాలని ఏం లేదు. ఏదో వేటాడుతూ అలా వెళ్ళిపోయినప్పుడు ఆశ్రమం కనపడచ్చు. కాబట్టి దుష్యంతుడికి తెలుసా తెలియదా, అసలు ఇది కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము, నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలుసా వచ్చినటువంటి దుష్యంతునకు? అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అంత అవసరమా అండి అని మీరు నన్ను అడగచ్చు. ఒక కోణంలో అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి చూశాడు ఒక ఆశ్రమాన్ని. తన చుట్టూ కొద్దిమంది మంత్రులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో ఆయన అన్నాడు, అది కణ్వాశ్రమము అన్నాడు. అంటే ఆయనకి తెలుసా? తెలుసు.
అది కణ్వాశ్రమం అన్న విషయం దుష్యంతునికి తెలుసు. ఆశ్రమం ఎవరిదో ఆయనకి తెలియకపోలేదు. కణ్వుడు ఎటువంటి వాడో కూడా ఆయనకి తెలుసు, ఎందుకంటే శకుంతలతో మాట్లాడుతూ బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, అంతటి మహాత్ముడి దర్శనానికి నమస్కారానికి వెళ్ళే ముందు నా వెంట ఏ విధమైన రాజలాంఛనములు ఉండకూడదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన గురువు అంటే మనం లఘువు, ఆయనకన్నా మనం తక్కువ వాళ్ళం, కాబట్టి మనం మర్యాదతో వెళ్ళాలి. ఇంతమంది మంత్రులతో కలిసి నేను వెళ్ళకూడదు. కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళి కణ్వునకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వస్తాను. కాబట్టి అది కణ్వాశ్రమము అన్న విషయం మాత్రం దుష్యంతుడికి తెలుసు. ఇప్పుడు ఆయన ఆశ్రమంలో కణ్వుని కోసమని చూస్తున్నాడు. ఆశ్రమ ప్రాంగణం అంటేనండి చెట్లు పూల మొక్కలు అవి ఎక్కువ ఉండొచ్చు, కానీ కుటీరం ప్రధానంగా ఎవరిది ఉంటుంది? ఆయనది ఉంటుంది. ఎవరైనా కొద్దిమంది శిష్యులు ఉంటారు, అదే కానీ కొన్ని వేల మంది ఉండేటటువంటి ప్రాంగణం ఏం కాదు అది. ఏదో కొద్దిమంది శిష్యులు ఉంటే ఉండొచ్చు. నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. కాబట్టి కణ్వుడేరి అని వెతుకుతూ ఆయన వెడుతున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక అందమైన ఆడపిల్ల కనపడింది. చాలు, ఆ ఒక్క మాట చాలు. ఇంకంతకన్నా దానికి పెద్ద ఆ వర్ణనలు అనేటటువంటి ఆవిడ అందమైనది అని తెలుసుకోవడానికి. అందమైన శకుంతల అని నేను ఆ మాట అంటే చాలు, దానికి పెద్ద అంగాంగ వర్ణనం ఏం చేసి చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ శకుంతలని చూశాడు ఆయన. చూసి ఆమె ఎవరో మాత్రం దుష్యంతునికి తెలియదు. కాబట్టి కణ్వుని ఆశ్రమం అని తెలుసు, కణ్వుని దర్శనానికి వెడుతున్నాడు. అక్కడ అకస్మాత్తుగా ఒక అందమైన ఆడపిల్ల కనపడుతుందని ఆయన అనుకోలేదు. ఇప్పుడు కనపడింది, కానీ ఆయన పరాకు ఆయనది. ఎందుకని? అది మున్యాశ్రమం. అటువంటి చోట ఒక ఆడపిల్ల కనపడింది అంటే తాను రాజ్యమేలే ప్రభు. చాలా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, వెంటనే వెళ్ళిపోవాలి సాధ్యమైనంత తొందరగా. తప్ప ఎక్కువసేపు అక్కడ ఆడపిల్లతో మాట్లాడుతూ కూర్చోవడం రాజుగా రాజ్యాన్ని ఏలే వ్యక్తికి ఉండవలసిన ప్రవర్తన కాదు. కాబట్టి ఆయన అడిగాడు, కణ్వుడు ఉన్నారా? వారి యొక్క దర్శనానికి వచ్చాను. క్రచ్చరవేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచిపోవగా వచ్చితి ఎందుబోయురకో వారినినన్ విని ఆ లతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమ ఏగిరి కానకు పండ్లు తేర మీ వచ్చుటెరింగిరే నిజన వెల్లభ వరును ఒత్తురింతకున్. ఇదే నేను మీతో మనవి చేసింది. శకుంతల 3 రకాలుగా కనపడుతుంది ఈ ప్రత్యేకించి ఆఖ్యానమనందు అని. దుష్యంతుడు మాట్లాడినటువంటి మాట ఎంత తక్కువ మాట్లాడాడో ప్రారంభంలో ఆయన హృదయాన్ని సూచిస్తుంది. ఆయనకి ఇంకక్కడ దుష్యంతుడు ఆయన లేరు, కణ్వుడు లేరు అన్నారనుకోండి, అక్కడ నిలబడదామన్న ఊహ దుష్యంతునికి లేదు. కానీ కించిత్ బలహీనత మనసులో ప్రవేశించింది. ఈవిడెవరో చాలా అందంగా ఉంది, తెలుసుకోవాలని ఒక కుతూహలం మాత్రం పడింది. కానీ తన ధర్మం తనకు అడ్డొచ్చింది. క్రచ్చరవేట వచ్చి ఇట కణ్వమహాముని చూచిపోవగా వచ్చితి ఎందుబోయురొక వారనినన్. ఇంతే, వేట కోసమని వచ్చాను ఇక్కడికి. చూడండి, ఏదో కాకినాడ వచ్చానండి, బంధువుల ఇంటికి పెళ్ళికి వచ్చాను, ఓసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అంటుంటారు. అలా అంతే అన్నాడు ఆయన. ఇక్కడ వేటకు వచ్చాను, ఎలాగో వచ్చాను కదా అని ఒకసారి కణ్వ మహర్షిని దర్శనం చేసుకుని వెడదామని వచ్చాను. ఎటు బోయురో వారు ఎక్కడా లేరు, ఎక్కడికి వెళ్ళారో. ఇది స్వగతం, అంటే లోపల అనుకుంటున్న మాటని పైకనీసినట్టుగా అన్నాడు తప్ప ఆ పిల్లని అడిగినట్టుగా కూడా లేదు అసలు. ఏమ్మా ఎక్కడున్నారమ్మా, కణ్వ మహర్షి ఆశ్రమమైనా ఏమిటి, ఎక్కడ కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా అని అన్నట్టు కానీ, నేను దుష్యంతుణ్ణి అని చెప్పినట్టు కానీ మీకు ఎక్కడా లేదు అన్నయ్య గారి భారతం. నేను అందుకే మీకు చెప్పింది, చాలా జాగ్రత్తగా చదవకపోతే పట్టుకోవడం కష్టం అవుతుంది ఈ ఆఖ్యానాన్ని. ఎందుపోయురొక వారనినన్ వినియా లతాంగి, లతాంగి అన్న మాట వేశారు అక్కడ. ఒక తీగ వంటి శరీరము కలిగినటువంటి శకుంతల జవాబు చెప్తోంది. ఇప్పుడు 2 రకాలుగా జవాబు చెప్పచ్చు. లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు, అంటే మీరు ఇక్కడ ఉండక్కర్లేదు. ఆవిడ కూడా ఆయన అక్కడ ఉండడాన్ని ఇష్టపట్టలేరు, పరపురుషుడు ఇక్కడ ఎందుకు అన్నట్లుగా ఉందని. 2, ఆయన ఉండేటట్టుగా కూడా మాట్లాడచ్చు. ఎప్పుడు
ఈయనెవరో ఆవిడికి తెలిసి ఉంటే, ఒకవేళ ఆవిడికి ఈయన్ని ఇంకొంచెం సేపు అక్కడ ఉంచుదామన్న ఆలోచన ఏమైనా ఉంటే, ఓ అరణ్యానికి వేటకొచ్చారా, వేటకొచ్చానన్నాడు కానీ నేను దుష్యంతుణ్ణి దేశమేలే రాజునని చెప్పలేదుగా ఆయన. అయినా ఈవిడికి తెలిసి ఉండి ఉండాలి. ఎందుకని తెలిసి ఉండాలి? ప్రభువు యొక్క గుణములను విని, ఇంత అందగాడు, ఇంకా బ్రహ్మచారి, పెళ్ళవలేదు, ఇటువంటి వాడికి నేను భార్యనైతే బాగుండు అన్న ఆలోచన ఏర్పడి ఉండొచ్చు శకుంతలకి. అలా ఎందుకు ఏర్పడుతుందని మీరు అనుకుంటున్నారు? కోటేశ్వరారు అంటారేమో. ఆమె రాజర్షి కూతురు, విశ్వామిత్రుడి కూతురు కాబట్టి ఒక క్షత్రియుడికి ఇల్లాలను అవుదామని ఎందుకు అనుకోదు? అప్పటికి బ్రహ్మర్షి కాడు విశ్వామిత్రుడు మేనకా సంగమ సమయానికి. కాబట్టి ఆమె దుష్యంతునికి భార్యను అవుదాం అనుకుని ఉండట్టు. ఆ కోరిక ఎందుకు పుట్టాలి అంటే పరదేవతానుగ్రహం కావాలి కాబట్టి ఆవిడ భరతుడికి తల్లి అవ్వడానికి, దుష్యంతుడికి భార్య అవ్వడానికే శకుంతల పుట్టింది అసలు. కాబట్టి ఆ ఆలోచన ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ దుష్యంతుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నోట్లోంచి వచ్చే మాట ఏదై ఉండాలి? కాసేపు ఆయన నిలబెట్టేదే అయి ఉండాలి. ఆయన నిలబడితే కదా తర్వాత కథ నడవడం. కాబట్టి ఆవిడేమంది? లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు అనలేదు. ఆవిడ ఏమందో తెలుసా అండి? ఆ లతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమయేగిరి కానకు పండ్లు తేరా మీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వరును ఒత్తురింతకున్. జనవల్లభ అంది అంటే మహారాజా అంది తెలుసుకుంది. అంటే ఈయన దుష్యంతుడు అని ఎవరికి తెలిసింది? శకుంతలకి తెలిసింది. ఈమె శకుంతల ఎవరికి తెలియదు? దుష్యంతుడికి తెలియదు. కానీ ఏం తెలుసు? ఈ పిల్ల చాలా అందంగా ఉందని మాత్రం ఆయన మనసులో తెలిసింది, అంతే. ఇది నన్నయ్య గారు పైకి చెప్పకుండా దాచి మాట్లాడేటటువంటి అద్భుతమైన కవితారీతి. ఇది మీరు బాగా ధ్యానంతో పద్యాల్ని చదివితేనే ఆంతరముగా మీకు నాటకీయ సన్నివేశం మీ కన్నుల ముందు గోచరిస్తుంది. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు, ఒక్క మాట మాట్లాడారు, ఎవరు ఎవరిని నిలబెట్టేటట్టు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడేమంది? ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారంటే వెంటనే వస్తారా? రారు. ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి పళ్ళు తేవడానికి వెళ్ళారు. అడవిలోకి పళ్ళు తేవడానికి వెళ్ళినవాడు పక్కింట్లోకి వెళ్ళి దర్భ తెచ్చుకోవడానికి వెళ్ళినవాడు కాడు. కాబట్టి అడవిలోకి వెళ్ళాడంటే ఎంత దూరం పెడతాడో, ఎప్పటికా పళ్ళు సమీకరిస్తాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఏం తెలుసు. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు అయితే సరే అని వెళ్ళిపోవచ్చు కబుక్కుని. ఆవిడ వెంటనే ఏమందో తెలుసా అండి? అలా వెళ్ళిపోకుండా నిలబడేటట్టుగా చేయడానికి ఒక మాట ప్రయోగించింది. నీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వరును ఒత్తురింతకున్. మీరు వచ్చారని తెలిస్తే ఆయన వస్తారండో అయింది. అంటే ఇప్పుడు నేను వచ్చానని తెలిస్తే ఆయన వస్తారంటే, అమ్మ ఇప్పుడు మరి నేను వచ్చానని ఎలా తెలుస్తుంది అని ఒక గడియ మళ్ళీ ఆలోచించడానికి నిలబడే స్థితి వచ్చిందా లేదా? కాబట్టి ఇప్పుడు దుష్యంతుడికి ఆమెని పరిశీలనంగా చూస్తే బాగుండదు. అసలు నేను కణువుడిని కలుసుకోవడానికి వచ్చాను, కణువుడు లేడు, వెళ్ళిపోదామా అంటే మీరు వచ్చారని తెలిస్తే వస్తారంది. నేను వచ్చానని తెలియాలంటే ఏం చేయాలి? ఎవరో వెళ్ళి చెప్పాలి అంటే దుష్యంతుడు వచ్చాడని. చెప్పడానికి ఎవరున్నారు అక్కడ? ఎవరు ఉన్నట్టు లేదుగా అక్కడ. ఎక్కడన్నా చెప్పారా అన్నయ్య గారు ఏమన్నా ఉన్నారని? ఎవరు లేరు. మరి ఎలా పెడుతుంది వార్త? అంటే ఎవరూ లేని చోట ఏకాంతమునందు అసలు ఇంకా శకుంతలతో మాటలు కొనసాగించడానికి అవకాశం ఒకటి ఇప్పుడు దుష్యంతుడికి దొరికింది. ఆ అణువు శకుంతల ఇచ్చింది. ఇస్తే ఇప్పుడు ఆయనకి మనసులో ఉన్న కోరిక ఏమిటి? ఈవిడ మునికన్యే, దుష్యంతుడి ఆశ్రమంలో ఉంది. సాధారణంగా ఇక్కడ ఎవరు ఉంటారు? మునికన్యలు ఉంటారు. మునికన్య అంటే బ్రాహ్మణ కన్య. నేను క్షత్రియుణ్ణి, రాజుని, కాబట్టి ఆమెను అలా చూడకూడదు, తప్పు. ఆమె చాలా అందంగా ఉందని నా మనసు ఇంకొక మెట్టు పైకి ఎక్కకూడదు, దోషం అయిపోతుంది, నా వల్ల ధర్మం తప్పిపోతుంది. కాబట్టి అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుంది. ఒక భూమినేలేటటువంటి రాజు, ఇంత రాజ్యాన్నేలే రాజు అమ్మాయి నువ్వెవరు? వాళ్ళ నాన్నగారు లేరంటే కణ్వుడు లేడు అని చెప్పినప్పుడు నువ్వెవరు, నీ పేరేమిటి, ఏం చేస్తుంటావు ఇక్కడ అని అడిగాడు అనుకోండి, నీకు ఎందుకే అవన్నీ అంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందే. అందుకని ఇప్పుడు తెలుసుకోవాలనుంది, ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. నేను కణ్వుడి కూతురునంటోంది. కణ్వుడి కూతురైతే ఈ అమ్మాయి నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకు నమ్మశక్యంగా లేదు? అయ్యదా విజితేంద్రియుండనగ ఇమ్ముని బాయక విందు అంచు దానిది కలరూపెరుంగ అవనీపతి యుచ్చుకొడయ్య ఆత్మలోన్.
విజితేంద్రియుడు, ఊర్ధ్వరేతస్కుడు, నిత్య బ్రహ్మచర్య తపో నిష్ఠా గరిష్ఠుడు, సన్యాసాశ్రమమునందున్నవాడు, అసలు అలా సంసారమునందు ఆయనకి స్పర్శ లేనివాడు అని నేను కణ్వుడి గురించి విన్నాను. ఆయన అటువంటి వాడే అని ఆశ్రమం కూడా చెప్తోంది. మరి కూతురు ఎలా ఉంది? మా నాన్నగారు అంటుంది ఏమిటి? సరే, ఎలాగో చిన్న అవకాశం ఒకటి ఇచ్చింది కదా, మీరు వచ్చారంటే ఆయన వస్తారందిగా. ఈ లోపల మీరు వచ్చారంటే ఆయన వస్తారంటే ఆయన వచ్చేదాకా నేను ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు, ఎలా తెలుస్తుందన్న మాట పక్కన పెట్టి ఇంకో 2 ప్రశ్నలు వేస్తే వచ్చి నష్టం ఏమిటి? ఒక్కడుగు ముందుకేయగలిగాడు. ఆయన అన్నాడు, ఉత్తమాశ్రమ శిష్టితుడు ఊర్ధ్వరేతుడైన కణ్వ మహాముని అనఘచరితుండు, అట్టి మునికి ఎట్లు కూతురైతివి, దీనిని నాకు ఎరుంగక చెప్పుము నలిన నేత్ర. ఊర్ధ్వరేతస్కుడు, నిత్యబ్రహ్మచారి అయినటువంటి మహానుభావుడు కణ్వుడు. ఆయనకి నువ్వు కూతురు ఎలా అయ్యావు? నాకు తెలిసి కూతుళ్ళుండే అవకాశం లేదే, ఆయనకి బిడ్డలు లేరు, నువ్వు ఎలా కూతురు అయ్యావు అని అడిగాడు. సరే, అప్పుడు ఆవిడ తన గురించి తాను, తన పేరు తాను చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడ నన్నయ్య గారు ఒక గొప్ప గమ్మత్తు చేశారు. ఈ ప్రశ్న ఇంతకుముందు ఇంకొక ముని కూడా అడిగాడు. ఇక్కడికి వచ్చి ఎవరో మునులు అలా వెళ్ళిపోతూ ఆశ్రమానికి వస్తారు కదండి, వచ్చి నాన్నగారండి నాన్నగారండి అని నేను పిలుస్తుంటే, అదేమిటి కణ్వ మహర్షి మీకు సంతానమా, మీకు కూతురుందా అని అడిగాడు. అడిగితే మా నాన్నగారు కణ్వ మహర్షి ఆ మునికి నా జనన కథ చెప్తుంటే నేను విన్నాను. అది మా నాన్నగారు ఏ మాటలలో చెప్పారో ఆ మాటలలో నేను మీకు చెప్తాను వినమని విశ్వామిత్రుడు మహానుభావుడు రాజర్షి అయి బ్రహ్మర్షిత్వాన్ని పొందడం కోసం తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు మేనకని ఆయన యొక్క తపస్సుని భంగపరచడానికి వెళ్ళమని కోరాడు. ఆవిడంది, ఆయన పేరు చెప్తే ధరణీ చక్రమే గడగడలాడిపోతుంది, కులపర్వతాలు ఉనికిపోతాయి, సముద్రం ఇసుక కనేపడేటట్టు ఇంకిపోతుంది ఆయన కోపానికి. ఆయన ముందుకెళ్ళి నేను నిలబడనా అబలనంది. నీకేం పర్వాలేదు, ఆ భయం వెళ్ళమన్నాడు. సరే, మేనక వచ్చింది, నిలబడింది. అది వసంత ఋతువు. ఆయన ఆవిడ యందు అనురక్తుడయ్యాడు విశ్వామిత్రుడు. అంతవరకు చాలు, ఫలితమేదో అని చెప్పుకుంటే చాలు, మిగిలిన వర్ణాల గురించి పెద్ద విశేషం ఏముండదు. కాబట్టి అది సాహిత్య దృష్టితో చూడవలసినటువంటి విషయాలంతే. కాబట్టి ఆయన అనురక్తుడయ్యాడు ఆమె యందు. ఇద్దరూ చాలా కాలం సంతోషంగా అక్కడ కాలం గడిపారు. కాలం గడిపినటువంటి కారణం చేత మేనకకి కుమార్తె పుట్టింది. మేనక విశ్వామిత్రులకు పుట్టింది. ఇప్పుడు ఆ పిల్లని విడిచిపెట్టి మాలిని అనబడేటటువంటి నదీ తీరంలో ఆ పిల్లని పడుకోబెట్టేసి మేనక వెళ్ళిపోయింది. ఎవరి ధర్మం వాళ్ళది, వాళ్ళ అప్సరసలు, వాళ్ళకి భవబంధాలు ఏమి ఉండవు. ఆవిడ వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. నిర్దయగా చంటి పిల్లని ఎలా విడిచిపెట్టి పెడతాడు? తన తపస్సు యొక్క ప్రభావమును ఆ పిల్లకి కాపుగా ఉంచి వెళ్ళిపోయాడు. అలా ఉంచి వెళ్ళిన కారణం చేత ఏమైందంటే ఆ ప్రభావము అక్కడ ఉండేటటువంటి పక్షుల యందు ప్రవేశించింది. ఇప్పుడు ఆ పక్షులకి ఈ పిల్ల యందు మాతృప్రేమ ఏర్పడింది. ఆ పిల్లని కాపాడాలి అని. ఆ పిల్ల ఆకుల దొప్పలలో పడుకునుంది నదీ తీరంలో. చెలగిలేవనేచ్చు చిరుతక దాని వ్యాధ ఘోర మృగములు అశనబుద్ధి పట్టకుండా చెట్టుపల కప్పి రక్షించుకొని శకుంత తతులు కుడియుండే. అక్కడ క్రవ్యాధ ఘోర మృగములు అశనబుద్ధి పట్టకుండా, ఘోరమైన మృగాలు వస్తాయి అరణ్యంలో, రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఇవి కాకుండా నిషాదులైనటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పిల్లకి హాని చేయకుండా, క్రూర మృగములు తినేయకుండా ఎవరైనా టెడుతున్నారు అనేటప్పటికీ ఈ పక్షులన్నీ వచ్చి తమ యొక్క రెక్కలను ఆ పిల్ల మీద కప్పేసి అక్కడ పిల్లుంది అని తెలియకుండా కాపాడుతుండేవి. అలా పిల్లని కాపాడుతూ ఉండడంలో ఆ పిల్ల ఎవరైనా వస్తే చాలా రెక్కలు కప్పేవి. వాటి పిల్లలకి ఎలా తెచ్చి ఆహారం పెడతాయో అలా ఆహారం తెచ్చి నోట్లో పెడుతుండేవి. ఈ పిల్ల అలా పెరిగి పెద్దదవుతోంది. శకుంతలములు అంటే పక్షులు. వాటి యొక్క చెట్టుపల కప్పి రక్షించు, రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి, శకుంతలముల చేత రక్షింపబడింది కాబట్టి ఆ పిల్లకి శకుంతల అని పేరు వచ్చింది. పుట్టి తల్లిదండ్రుల చేత రక్షింపబడింది కాదు, పక్షుల రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతల. ఇప్పుడు ఒకనాడు కణ్వ మహర్షి అలా వెడుతున్నాడు. కణ్వ మహర్షి అంటే సమస్త భూతములకు తెలిసి ఆయన గొప్పతనం ఏమిటో, కాబట్టి కదా అంత ప్రశాంతంగా ఉన్నాయి. ఈయన వస్తున్నప్పుడు మనం కప్పి దాచడం ఎందుకు, అపకారం చేసేవాడు కాదు కాబట్టి పక్షులు రెక్కలు ఆచ్ఛాదించలేదు.
ఇప్పుడు కణ్వ మహర్షి ఆ పిల్లని చూశారు. ఆయన కరుణామయుడు, అపారమైన భూతదయ కలిగిన వాడంతటా బ్రహ్మమును చూసేవాడు. అయ్యో ఆడపిల్ల పసిగుడ్డు ఇక్కడ ఉండిపోయింది. బహుశా ఒక్కసారి దివ్య దృష్టితో చూసుంటాడు. విశ్వామిత్రుడి తేజస్సు, కారణజన్మురాలు, ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉండి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణ్వుడు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలిసిన్నవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండేది. ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమ ప్రేమతో ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. అదయ్యా నా కథ. అందుకని నేను విశ్వామిత్రుని యొక్క కూతుర్ని, రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాడప్పటికి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే ఇహ కూతుళ్ళు కొడుకులు అవకాశాలు ఏముండవు. కాబట్టి రాజర్షి విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి, ఇంకా బ్రాహ్మణ్యమును పొందినవాడు కాడు. కాబట్టి నేను నీకు ఇల్లాలినవడానికి తగిన దాననే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు? శకుంతలే. తన జనన కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి, నేను క్షత్రియుల కడుపున పుట్టినదాన్ను సుమా, కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పందించింది ఆయనకి. ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు, పరమ సంతోషం. ఇందుకు కదూ నా మనసు లగ్నమైంది. ఈమె బ్రాహ్మణ కన్య కాదు, ఈమె క్షత్రియ కన్య, కాబట్టి యోగ్యురాలు, నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి 2 ధైర్యాలు వచ్చాయి. ఒకటి, ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. 2, ఈ పిల్ల కూడా నా యందు అనురక్త, లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది? మా నాన్నగారు లేరని ఎప్పుడో తలిపేసేసినాం. ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాద్యాదులనిచ్చింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, సేవించింది. మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది. ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద, ఆయన గురించి వినో, ఆయన గురించి గౌరవం మీదో, మొత్తం మీద ప్రీతి ఉంది. అది గౌరవంతోనూ ఉండొచ్చు, వేరొక భావన చేత ఉండొచ్చు. శకుంతలకున్నది మాత్రం ఆ భావనే. ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరిక ఉంది. అది చెప్పారా నన్నయ్య గారి కథలో? చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తున్నారు. అదే మహాకవుల యొక్క రచనా వైచిత్ర్యం. మాటలు బట్టి చెప్పట్లా, దేవయాని నిన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియలా? ఇది అంతే. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు, ఈ మునిపల్లె నుండుటిది ఏల కరంబనురాగమొప్పగా భామిని, నాకు భార్యవయి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగనందు, అనిందితేందు పాదామల తుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుటిమంబులం. ఏమిటి నీకు ఈ పర్ణశాలలు ఏమిటి, ఈ అరణ్యం ఏమిటి, ఈ చెట్లు ఏమిటి, ఈ యజ్ఞవేదికలు ఏమిటి, ఈ తపస్సు ఏమిటి? ఎందుకు ఇవన్నీ నీకు? ఇవి నీకు యోగ్యం కాదు. నా చెయ్యందుకో పనిగ్రహణం చెయ్యి. నాకు పత్నివై అశేషమైనటువంటి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజునైన నాకు ఇల్లాలివై మహారాజ్ఞివిక అయి, మలినము తగలనటువంటి బంగారముతో నిర్మింపబడినటువంటి గొప్ప గొప్ప మందిరములలో సంతోషంగా కాలం గడుపు అని ఆయనే ఒక ప్రతిపాదన చేశాడు. రాజులకు, క్షత్రియులకు అనేకమైన పద్ధతులు ఉన్నాయి వివాహం చేసుకోవడానికి. నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం ఆడతాను, నీకు అభ్యంతరమా అన్నాడు. అంటే ఆవిడంది, నీవు గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం ఎందుకు? కాసేపట్లో మా నాన్నగారు వస్తాడు, మా నాన్నగారికి చెప్పి మా నాన్నగారు సంతోషంగా కన్యాదానం చేస్తారు, చేసినప్పుడు నన్ను ఇల్లాలని చేసుకో అంది. అంటే ఆయన అన్నాడు, ఒకసారి చొరవ ఇచ్చింది కదండి, ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చిందిగా, కాబట్టి ఆయన త్వర ఆయనది. ఆయన అన్నాడు, అలా ఉండవలసిన అవసరమేం లేదు. ఎందుకని కణ్వుడు వచ్చాడు అనుకోండి, ముహూర్తాలు అవి చూస్తాడు, అది ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అన్నది. గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు, ఇప్పుడే నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గాంధర్వ విధి అన్న మాటలో రహస్యం ఏమిటో తెలుసా? దానికి వైదిక ప్రక్రియ ఏమీ ఉండదు. దానికి ఓ ముహూర్త నిర్ణయం చేయడం కానీ, ఓ అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కానీ, దానికి ఒక మంత్రం కానీ, ఓ కల్పం కానీ ఏమీ ఉండవు. ఓ బంధువులు రావడం కానీ, ఓ తల్లిదండ్రులు ఉండడం కానీ, ఓ తెరచాప పట్టుకోవడం కానీ ఏమీ ఉండవు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే తల్లి, నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే అన్నీ, నువ్వే వచ్చేయడం, పీటల మీద కూర్చోవడం, నీ మెళ్ళలో నేనో దండ, నా మెళ్ళలో నువ్వో దండ, అంతే అయిపోయింది పెళ్ళి. కాబట్టి తనకు మరి తాన చుట్టంబు తాన తనకు గతియు
తన్నిచ్చుచో తాన కర్త ఎనగ వనజనేత్ర గాంధర్వ వివాహమతి రహస్యమును అమంత్రకమును అగుచు నొప్పు. ఆ పెళ్ళి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. అది రహస్యంగా ఉంటుంది, ఎవ్వరికీ తెలియదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కానీ ధర్మానికి కట్టుబడిపోతారు. ధర్మానికి కట్టుబడి గాంధర్వ వివాహం ఎవరికీ తెలియదు కదా అని చెప్పి నిన్ను నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అనకూడదు. ధర్మానికి కట్టుబడి ఉండగలగాలి. అందుకని క్షత్రియులకి ఇచ్చారు అధికారం, అలా ఉంటారని. కాబట్టి రహస్యంగా చేసుకోవచ్చు, అవైదికం, దానికి మంత్రభాగం ఉండదు. నీకు నువ్వే కన్యాదాత, నువ్వు నా యందు ప్రీతి పొంది నిన్ను నువ్వుగా నాకు సమర్పణం చేసుకుంటావు. తండ్రి నిర్ణయం చేసి నిన్ను నాకు కన్యాదానం చేయడం కాదు, నువ్వే బంధువు, అందుకని ఇంకొకరు ఉండరు, నువ్వే అన్నీ అయి నన్ను చేరుకుంటావు. ఆవిడ ఒక గొప్ప కోరిక ఒకటి కోరింది. అలాగే క్షత్రియులకి ధర్మం అంటున్నావుగా, నేను నీకు పత్నిని కావడానికి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానంటున్నావుగా, అలాగే చేసుకుందాం గాంధర్వ విధిని వివాహం. కానీ నరనుత నీ ప్రసాదమున నాకు దయించిన నందనున్ మహీగురుతర యవ్వరాజ్యమునకుం దయతోనభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయచేయు నిమ్మితో నిరుపమ కీర్తి ఇట్లయిన నీకును నాకును సంగమంబవున్. ఇప్పుడు వివాహం అయిపోయిన తరువాత నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని నువ్వు నాకు మాట ఇస్తే నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. తప్పకుండా నువ్వే మహారాజ్ఞివి, నా పత్నివి, కాబట్టి నిన్ను నేను మహారాజ్ఞిగా పత్నిగా స్వీకరించి నీ యందు కలిగినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. ఇద్దరూ గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా సంతోషంగా దంపతులుగా జీవనమును ప్రారంభం చేశారు అక్కడ. దాని వలన ఆయన అన్నాడు, తిరిగి వెళ్ళిపోతూ ఇంకా కణ్వుడు రాలేదు. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, నేను వెళ్ళి కణ్వ మహర్షికి ఈ విషయం తెలిసి నిన్ను పంపించేటట్టుగా అత్యంత మర్యాదాపురస్సరంగా మంత్రుల్ని పంపిస్తాను. ఆ మంత్రులు వచ్చి కణ్వుడికి నమస్కరించి జరిగిన విషయం చెప్పి నిన్ను తీసుకుని రాజ్యానికి తీసుకొస్తారు. కాబట్టి నీవు ఇక్కడ ఉండు, నేను బయలుదేరుతున్నాను, గౌరవంగా తీసుకెళ్ళడం మర్యాద, అందుకని నేను వెళుతున్నానన్నాడు. వెళ్ళి మంత్రులతో కలిశాడు, తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కణ్వుడు తిరిగి వచ్చాడు. గడగడలాడిపోయింది శకుంతల. ఆయన తెలుసుకోలేనివి ఏమైనా ఉంటాయా? త్రికాలవేది తెలుసుకోగలడు. తాను చేసిన పనికి తండ్రి ఏమి నింద చేస్తాడో అని బెంగపెట్టుకోండి. ఆ కణ్వుడు వచ్చి అన్నాడు, తెలుసుకున్నానమ్మా, నువ్వు ధర్మం తప్పలేదు, క్షత్రియుణ్ణి వివాహం చేసుకున్నావు, గాంధర్వ విధిని వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపావు, కాబట్టి తల్లి నీ యందు ధర్మమును ఉల్లంఘించినటువంటి దాఖలాలు లేవు, కాబట్టి నిన్ను నేను తప్పు పట్టట్లేదు, నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో, నేను ఇంట్లో లేకపోయినా ఆశ్రమంలో లేకపోయినా అంత ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించావు కనుక నీకు వరం ఇస్తున్నానంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శకుంతల యందు దోషం లేదు ప్రవర్తనలో, కాబట్టి నువ్వు వరం పుచ్చుకో అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నాకు ఎప్పుడూ ధర్మమునందు మనసు నిలబడేటట్టుగా వరం ఇమ్మంది. చాలా సంతోషం, ఆ వరం ఇస్తున్నాను, ఇంకేం కావాలని అడిగాడు. నాకు జన్మించేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాడు ఆయువు, ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము కలిగి ఉండడమే కాకుండా వాడు వంశకర్త కావాలి, వాడు మహాపురుషుడు కావాలి వంశంలో, వాడి పేరు మీద ఈ వంశం పిలవబడాలి, అంతటి మహాపురుషుడు నా కొడుకు అయ్యేటట్టుగా అనుగ్రహించండి అంది. ఆయన తథాస్తు అని ఆయన అన్నారు, తల్లి నీ కులగోత్ర సౌందర్యములకు తగిన పతి కంటివి, దానికి తగగా గర్భమయ్యే నీదు గర్భమున వాడఖిల భువన వహన మహనీయుడగు చక్రవర్తి సొమ్ము. నీవు క్షత్రియ కులంలో పుట్టిన వాడిని వివాహం చేసుకున్నావు, తగిన భర్త, అన్ని విషయాలలోనూ నీకు తగినవాడు. ఇప్పుడు నీ గర్భం పండి నీకు పుట్టబోయేటటువంటి కొడుకు అఖిల భువనములను శాసించగలిగినటువంటి మహనీయమూర్తి అయినటువంటి చక్రవర్తి అవుతాడు అన్నాడు. కొంతకాలమైంది, ఆవిడికి ఒక కొడుకు కూడా పుట్టేశాడు. అంటే ఎవరు తన మాట నిలబెట్టుకోవడం మర్చిపోయాడు? దుష్యంతుడు. మంత్రులను ఇలా వెళ్ళి అలా పంపుతాడన్నవాడు ఆమెకి కొడుకు పుట్టడం కూడా అయిపోయింది, కానీ ఆయన మాత్రం మంత్రుల్ని పంపలేదు.
ఆ పిల్లవాడు అమితోగ్రాటవిలోన కృమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖడ్గ మదేబాదుల పట్టి తెచ్చి ఘనుడై కణ్వాశ్రమోపాంత భూజములంతోలిన కట్టుచుం బలిమిమై శాకుంతులుండొప్పే వన్య మధేభంబుల నిక్కుచుం తగిలి నానాశైశవ క్రీడలన్. ఆ పిల్లవాడు చాలా చిన్నప్పటి నుంచి వాడెళ్ళి పులుల్ని, సింహాల్ని, చిరత పులుల్ని, ఖడ్గమృగాల్ని అన్నిటినీ బాగా వాటితో పోరాటం చేసి తాళ్ళేసి కుక్క పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆశ్రమం ఎదురుగుండా ఉన్న చెట్లన్నింటికి వాటిని కట్టేస్తుండేవాడు. కట్టేసి వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి కూర్చుని అడవిలో తిరుగుతుండేవాడు. ఆయన బలాన్ని చూసి సర్వదమనుడు, అన్నిటినీ కూడా నిగ్రహించగలిగిన వాడు అని పిలిచారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ. ఈ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టుకుంది శకుంతల. ఈ భరతుడి పేరు మీదే ఆయన యొక్క వైభవం చేతనే భరతవంశము అని పేరు మారింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోతున్నాడు. భర్త దగ్గర నుంచి పిలుపు మాత్రం రాలేదు. ఒకనాడు కణ్వుడు కూతుర్ని చూసి అన్నాడు, ఎట్టి సాత్తులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు, పతుల కడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయు పతుల చూవే. అమ్మా, ఎంత గొప్ప సాధ్వి అయినా కావచ్చు, ఎంత పతివ్రత అయినా కావచ్చు, చాలా కాలం పెళ్ళైపోయిన తర్వాత పుట్టినింట్లో ఉండకూడదమ్మా, అది ధర్మం. నీవు నీ భర్త దగ్గర ఉండాలి, భార్య భర్త ఇద్దరూ కలిసి ఉండాలి, అంతేకాని చాలా కాలం నా దగ్గరే ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు. కాబట్టమ్మా నీవు చక్కగా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. ఎందుకో తెలుసా, పెళ్ళి చేసేంత వరకే నేను తండ్రిని, పెళ్ళి చేసిన ఉత్తర క్షణంలో నీ భర్త నీకు ఏడుగడ అవుతాడమ్మా అన్నాడు. ఏడుగడ అంటే 7 కలిసి భర్తగా వస్తాడు. అందుకే భర్త భార్య తరించేటట్టుగా ఆమె చెయ్యి పట్టుకున్నందుకు ఆమెని ధర్మపదంలో, భక్తి మార్గంలో, ఈశ్వర మార్గంలో తాను నడిపించి ఆమె జీవితాన్ని ఉన్నత పథంలో నిలపగలిగిన వాడై ఉండాలి. ఆ కణ్వుడు భర్త వద్దకు వెళ్ళమ్మా, ఏడుగడ భర్త కాబట్టి చాలా కాలం సాధ్వి పుట్టింటని ఉండకూడదు, బయలుదేరమ్మా అన్నాడు. 2 శిష్యుల్ని ఇచ్చాడు, బయలుదేరింది. ఆ మహానుభావుడు దుష్యంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళింది. ఆయన సభ తీర్చి ఉన్నాడు. ఇది చాలా కష్టమైన విషయమే. కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళి నేనే నీ భార్యని అని చెప్పుకోవలసిన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. సింహాసనంలో కూర్చున్న ప్రభు అయినా చూడగానే నువ్వా చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆవిడ్ని వెంటనే అంతఃపుర ప్రవేశం చేయించండి అన్నాడు అనుకోండి, ఆ మర్యాద వేరు. అసలు ఆయన మామూలుగా ఇలా చూస్తూ నిలబడ్డాడు అనుకోండి, ఏదో చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వినడానికి నిలబడ్డట్టు. అసలు చెప్పుకోవడం కాదు, సగం చచ్చిపోతుంది ఆ స్థితిలో కదండి. కానీ శకుంతల చాలా ధైర్యశాలి. ఆవిడ మాట్లాడగలిగింది అటువంటి దుష్యంతుడి ముందు. ఆవిడ వెళ్ళి ఆ సభలో నిలబడింది. నిలబడితే శకుంతలని చూసి రాజు ఏమిటి చెప్తావు అన్నట్టు చూస్తున్నాడు. ఇలాగా ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడదాని గురించి వినడానికి సిద్ధపడిన ప్రభువులా ఆమె వంక చూస్తున్నాడు తప్ప ప్రేమగా పలకరించినది ఏదీ లేదు. వెంటనే శకుంతల అనుకుంది, గురునాశ్రమంబునను మున్నరుదుగ పతివలనగనిన అనురాగము, ఆదరణము, అనుగ్రహంబు, కరుణయు, సంభ్రమము అప్పుడు గానక ఎడలోన్. ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు మనసులో కనపడినటువంటి, కళ్ళల్లో కనపడినటువంటి అనురాగము కానీ, సంభ్రమము కానీ, సంతోషము కానీ, ఆ ఉత్సాహం కానీ ఈయన కళ్ళల్లో కనపట్టలేదు. ఇదో అసలు నన్ను ఎవరో తెలియని దానిలా ఉన్నాడు అని వెంటనే అనుకుంది. మరచిన తలపింపనగు ఎరుగని నాడెల్లపాట ఎరిగింపనగున్, మరి ఎరుగనొల్లని కరటిన్ తెలుపంగా కమల గర్భుని వశమే. తెలియని వాడికి చెప్పచ్చు, తెలుసున్నవాడికి గుర్తు చేయొచ్చు, తెలిసి తెలియనట్టున్న వాడికి బ్రహ్మగారు వచ్చి చెప్పినా తెలియనట్టే నటిస్తాడు. ఎందుకంటే నటించాలని నిర్ణయానికి వచ్చేసిన వాడు నాకేం తెలుసండి అంటూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తెలిసి తెలియనట్టు నటిస్తున్న ఈ రాజుకి చెప్పడం నాకు కాదు, బ్రహ్మగారికైనా తరమా? కాబట్టి తెలియదు అని అనడానికి సిద్ధపడుతున్నాడనడానికి ఉదాహరణ ఆయన కూర్చుని నన్ను చూస్తున్న తీరే కనిపెట్టింది ఆవిడ.
అని వెంటనే రాజు వంక చూసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు గుర్తుందా అని అనడానికి ఇప్పుడు ఒకటి అడ్డొస్తోంది. తనని గుర్తుపట్టి మాట్లాడడానికి రాజు సిద్ధంగా లేడని తెలుస్తోంది. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే పెద్ద నవ్వునవి ఎప్పుడు అన్నాడు అనుకోండి, అందరూ నవ్వుతారు. అప్పుడు ఇంకా అసలు మాట్లాడదామన్న మాట కూడా రాదు. కాబట్టి పెళ్లి గురించి మాట్లాడలేదు, వరం గురించి మాట్లాడేది. అంటే అంత కష్టంలో కూడా నిభాయించుకొని ఎలా మాట్లాడాలన్న విషయంలో వెంటనే ఒక వ్యూహరచన చేసుకోగలిగింది. అంతవరకు శకుంతల మహాసమర్థురాలు. లేకపోతే మామూలుగా ఆడపిల్ల అనుకోండి, బేలైపోయి అదేంటండి నన్ను తెలియనట్టు అలా చూస్తారేంటండి, నేను మీ భార్యని కదండి, నువ్వు నా భార్యవా, నీకు తాళి కట్టానా ఎప్పుడైనా, నువ్వు పెద్ద నవ్వు నవ్వాడు అనుకోండి, సభలో అందరూ నవ్వారనుకోండి, ఇంకా తర్వాత మాట ఏమొస్తుంది, మన కొడుకు కదండి అన్న మాట అనలేదు అసలు. అందుకే అసలు పెళ్లి ఊసెత్తకుండా తనకి ఆయనకే గుర్తుండేది తాను తనకిచ్చిన వరమే. వరాన్ని జ్ఞాపకం చేసింది. నీ కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చావు అని అంటూ, జననాథ వేటనిపమున కొనుకొని కణ్వాశ్రమమునకు వచ్చి ముదంబునందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలగి చిత్తములోనన్. వేట కోసమని అరణ్యానికి వచ్చి కణ్వాశ్రమానికి వచ్చి నువ్వు నాకు ఇచ్చినటువంటి వరం, నా కొడుకుని యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని జ్ఞాపకం చేసుకో. బాలార్కుతేజుడగు ఈ బాలుడు నీ కొడుకు, వీని బౌరవకుల రత్నాలంకారు ఉదారగుణాలయు యువరాజు చేయుమభిషేకముతోన్. ఈయన పురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, బాలసూర్యుల్లా వెలుగుతున్నటువంటి వాడు, అఖిలమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అభిషేకం చేసి యువరాజుగా ప్రకటించు నువ్వు ఇచ్చినటువంటి వరం మేరకి. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు తెల్లబోతున్నారు, అదేంటి అలా వరం ఎలా ఇచ్చాడు, ఈ పిల్లాడికి యవరాజ్య పట్టాభిషేకం ఏమిటి, అసలు ఈమె ఎవరు. ప్రజలు నవ్వడం కాదు, వాళ్ళల్లో కూడా ఉత్కంఠ బయలుదేరి. కాబట్టి ప్రతి మాట సభ శ్రద్ధగా వినేటట్టుగా మార్చింది సభని. కాబట్టి ఇప్పుడు అంది, ఈ కొడుకుకి పట్టాభిషేకం చెయ్యి అంటే వెంటనే దుష్యంతుడు అన్నాడు, ఏనురుగ నిన్ను, ఎక్కడిదానవు, మిన్నకయ అనుచితంబులు పలుకంగా నేల అరుగు మంబురుహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఏ నిరుగ నిన్ను, ఆయన వెంటనే కుండ బదలు కొట్టేశాడు. నాకు నువ్వెవరో తెలియదు. ఓ పద్మముఖి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు అనుచితమైన మాటలు మాట్లాడతావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే, ఈ మాట అనకుండా చూడాలని ఆవిడ ప్రసంగం మొదలుపెట్టింది. అంటాడేమోనన్న అనుమానంతో అనేసిన తర్వాత హతాశురాలైపోయింది, మనసు కుందిపోయింది, చాలా బాధ పొంది అయినా కూడా ఊంచుకుని మాట్లాడడంలో అంత ధర్మం మాట్లాడింది మహాతల్లి. అందుకు కదండి కారణజన్మురాలై జన్మించింది శకుంతల. ఆవిడ మాట్లాడిన మాటలు ప్రత్యేకించి లోకంలో ఎప్పటికీ సందేశాత్మకములే. సుందరకాండలో సీతమ్మ మాట్లాడినవి కాలంతో సంబంధం లేకుండా ఎలా సందేశమో, శకుంతల మాట్లాడినవి అలాగే సందేశం. ఆవిడంది, ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగునను చుబలికె తిరిగి ఎరిగి ఏనకాని దీని ఎరుగరిందురులని తప్పబలు కనగుని ధార్మికులకు. నీకు తెలియదా రాజా వీడెవరో, నీకు తెలియదా నేనెవరో, వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వెవరో, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసు. తెలిసి తెలియదనడం ధార్మికుల లక్షణమా? అలా అనొచ్చా? నాకు నువ్వు తెలియవు అనొక్క మాట అనేశావు. ఈ మాట నువ్వు అన్నప్పుడు నిజంగా నేను నీకు తెలుసో తెలియదో తెలుసుకుని ఉన్నవాళ్ళు కొందరున్నారు, వారు నువ్వు అబద్ధం ఆడుతున్నావని లెక్క కట్టుకుంటున్నారన్న విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరెవరికి తెలుసా? నీకు నాకు ఉన్న అనుబంధం. విమల యశోనిధి పురుషవృత్త మెరుంగుచునుండు చూవే వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియు పదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తను మృచిలన్. తప్పుకోగలననుకుంటున్నావేమో, ప్రతివాడు చేసేటటువంటి విషయాన్ని చూసేటటువంటి మహాపదార్థములను ఈశ్వరుడు సృజించాడు. అవి ఎప్పుడూ ఎవడెవడు ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటాయి.
చిత్రంగా చూసి గుప్తంగా ఈశ్వరుడు రాస్తుంటాడు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళ దగ్గర తప్పుకోగలవా? వీళ్ళకంటే తెలియదు, మాట మారుస్తున్నావు. తెలిసిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్పగలవా నాకు తెలియదు, నేను నీకు తెలియదని? వాళ్ళు వేదములు, వేదానికి తెలుసు నువ్వేం చెప్పావో నాకు. పంచభూతములకు తెలుసు, ధర్మానికి తెలుసు, సంధ్యలకి తెలుసు, అంతరాత్మకి తెలుసు, యముడికి తెలుసు, చంద్రసూర్యులకి తెలుసు, పగలికి తెలుసు, రాత్రికి తెలుసు. ఇవన్నీ మహాపదార్థములు ఈశ్వరుడి చేత సృజింపబడ్డాయి. అవి ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి. వాటికి తెలియదా? పంచభూతములకు తెలియదా? ఏ భూమి మీద నిలబడి మాట్లాడావో ఆ భూమికి తెలియదా? ఏ వాయువుని పీలుస్తూ మాట్లాడావో ఆ వాయువుకి తెలియదా? ఏ సూర్యచంద్రుడు సాక్షిగా మాట్లాడావో వాళ్ళకి తెలియదా? నీ అంతరాత్మకి తెలియదా? కాబట్టి తెలుసు. తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎరిగినట్ల ఇన్నియు నీ ఇచ్చిన వరము దారుణీవరా ఎరుగన్నా ఎందు దొంటి ఎట్టుల చేయుమనుగ్రహము అవజ్ఞ సేయంతగునే. ఈ మహాపదార్థాలకన్నింటికీ కూడా తెలిసిన విషయాన్ని తెలియదు అని నేను బుకాయించడం, పాపం మూట కట్టుకోవడమే అనుకున్ననాడు నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం తెచ్చుకొని వీళ్ళెవ్వరూ వినకపోయినా అంతరాత్మ సాక్షిగా నువ్వన్న వరాన్ని నిజం చేసే ప్రయత్నం చేయి. నీటి దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలబడి ఇలా చూసుకుంటే తన నీడ నీళ్లలో అస్పష్టంగా కనపడినప్పుడు తన నీడని తాను చూసుకుని ఎలా మురిసిపోతాడో, అలా తన కొడుకు నడిచొస్తుంటే తాను ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటే, తనకి అమ్మంటే ఎంత ప్రీతో వాడికి అమ్మంటే అంత ప్రీతే ఉంటే, అందరూ చూసి అచ్చు వాళ్ళ నాన్నగారిలా ఉంటాడు అంటూ ఉంటే తండ్రి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని సంతోషించినట్టు సంతోషిస్తాడు. హృదయస్థానము నుండి కలిగిన తేజస్సు వల్ల పుత్రుడు కలుగుతాడయా. పుత్ అనేటటువంటి నరకాన్ని దాటిస్తాడు కాబట్టి పుత్రుడు అని పిలుస్తుంది. ఆత్మావై పుత్రనామాసి, తానే తన కొడుకుగా లోకంలో తన ఎదుట తాను తిరుగుతాడు. అందుకని అంత గొప్ప విషయమయ్యా అది. అటువంటి నీ కొడుకు నా పక్కన ఇలా నిలబడి ఉండగా తెలియనట్టు అలా కూర్చుని మాట్లాడుతున్నావా? ఎంత దోషమయ్యా! నీకు పొంగు రావా నీ కొడుకుని చూసుకుంటే? దేనికి అణచుకొని అలా బతుకుతున్నావు తెలియదని. తప్పు కాదా? ఏమి మామూలుగా మాట్లాడిందా అండి? ఉతికి ఆరేసేసింది శకుంతల. ఏం మామూలుగా మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడడం కాదు, ఏది ధర్మమో ఎలా బతకాలో మనకి నేర్పుతోంది ఆవిడ. కాబట్టి ఆవిడంది, నీ పుణ్యతనువు వలన ఈ పుత్రకుడు ధవిల్లి ఎంతయు నొప్పున్ దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజంబెసగన్. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం పట్టుకోవాలి. ఆవిడికి కోపం రాలేదు దుష్యంతుడికి, నువ్వెవరో నాకు తెలియలేదంటే. ఎందుకు రాలేదు? రావాలి కదా. ఇప్పుడు కూడా ఏమంటుందో తెలుసా అండి ఆవిడ? నీ పుణ్యతనువు వలనను అంది. పరమపావనమైనటువంటి నీ శరీరము నా శరీరంతో కలవడం వల్ల ఇదిగో ఈ కొడుకు పుట్టాడు. ఆవిడ దూషించలేదు. ఒక దీపము, వెలుగుతున్న దీపం పక్కన ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్టు నీ ప్రతిరూపమే ఇది, గుర్తుపట్టు అని. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుట ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే. మంచి ముత్యాలహారం మెళ్ళో వేసుకున్న, పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే వచ్చేటటువంటి గొప్ప వాసన పీలుస్తున్నా, ఒండ్లంతా మంచి గంధం రాసుకున్నా, పూర్ణచంద్రబింబాన్ని చూస్తూ ఆ వెన్నెలలో ఆ చల్లతనాన్ని అనుభవిస్తున్నా, ఇవి ఏవీ కూడా కడుపున పుట్టిన కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వచ్చేటటువంటి తృప్తికి సమానము కావు తండ్రికి. పుత్రగాత్ర పరిష్వంగమే అంత గొప్పది. తన కొడుకుని చూసుకునేటప్పటికీ తండ్రికి అంత సంతోషం వస్తుంది. ఆ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఎంత కష్టాన్ని మరిచిపోతాడు. అంత బాధ తండ్రి ఎప్పుడైనా పొందవలసి వస్తే ఉపశాంతి ఎక్కడ అంటే ఎంతమంది ఉన్నా ఊరుకుంటాడు. కొడుకుని మాత్రం వెళ్ళి గభాలన కౌగిలించుకొని పసిపిల్లాళ్ళ ఏడ్చేస్తాడు. ఆ పుత్రగాత్ర పరిష్వంగమునందు అంత సుఖమున్నదయా. నీ అదృష్టం నీ కన్నుల ముందు నిలబడితే దూరంగా నిగ్రహించు కూర్చున్నావా? దేనికి? ఎందుకు నీ కొడుకునైనా కౌగులించుకోలేకపోతున్నావు నువ్వు? అనగుడు వంశకరుండై
పెనుపున ఈ సుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచే మునులు వినగ నాకు వినువీధి దశన్. ఈ పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడవుతుంటే 100 వాజపేయ యాగములు చేస్తాడు అని గగనవాణి పలికింది. అంత గొప్పవాడు, పనికి మాలినవాడు ఏం కాడు. అయ్యో వీణి నా కొడుకంటే బాగుంటుందా అనడానికి అంతటి మహానుభావుడు. నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక్క సత్కృతవది మేలు. తత్క్రతు శతంబున కంటే సుటుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. నన్నయ్య గారికి అవకాశం రావాలి కానీ మంచి మాట చెప్పడంలో మాత్రం వెనకాడరు. ఎంత సంతోషమో, వెంటనే ధర్మానికి ఒక సూక్తి రాసేస్తారు ఆయన. అంతటి మహానుభావుడు నన్నయ్య గారు. అంటే ఋషి అండి, అంతటి మహానుభావుడు నన్నయ్య గారి పద్యాలు. అద్భుతమైన పద్యం. ఆయన అంటారు, నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆవిడ పిలిచినప్పుడు సూనృత వ్రత అని పిలిచింది. గొప్ప వ్రతములు కలవాడా అని పిలిచింది, నింద చేయలేదు. అంటే భర్తని ఏదో అర్థం చేసుకుంది. అది మనం అర్థం చేసుకోలేక దుష్యంతుడి పట్ల కోపంతో ఉన్నాం మనం. శకుంతల ఏ కళ్ళజోడులో చూస్తోందో అంటే ఆవిడ కళ్ళజోడు పెట్టుకుందని కాదు, ఆ దృష్టికోణంలో చూస్తే ఓ ఇందుకు దుష్యంతుడిని నింద చేయలేదు అని అర్థమైపోతుంది. అందుకే భారతం చదవడం, భారతాన్ని పరిశీలించడం పరాకుగా చెయ్యాలి అంటారు. చాలా జాగ్రత్తగా చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆ కొడుకు చెయ్యడు అని కొడుకులలో కొడుకుగా ఓ నుయ్యి తవ్విస్తారు డబ్బున్నవారు. ఓ నుయ్యి తవ్వించారనుకోండి, తవ్విస్తే ఏమవుతుంది? ఎవరికో దాహం వేస్తుంది, కసి నీళ్లు తాగుతాడు. ఈ జీవుడు ఎక్కడో ఉంటాడు, కానీ ఒక దాహంతో ఉన్నవాడు నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వించినటువంటి నుయ్యి దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇస్తూనే ఉంటుంది. అలాగా ఆ నీళ్లు తాగినప్పుడల్లా ఈ జీవుడి ఖాతాలో పుణ్యం పడుతుంటుంది. ఎప్పుడో ఓ మహాత్ముడు తాగుతాడు, వీడు ఉద్ధరింపబడిపోతాడు. మళ్ళీ కాదు, ఆ నూతిలో నీళ్లు తీసి బిందెలో పోసుకుని పట్టుకెళ్ళి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తాడు. వీడికి ఆ పుణ్యం తీసుకెళ్ళి వేస్తాడు. కాబట్టి కొడుకు మరిచిపోతాడేమో, తవ్వించిన నుయ్యి మాత్రం పుణ్యం ఇస్తూనే ఉంటుంది అలా కొడుకుతో సమానంగా. అటువంటి 100 బావులు అటువంటి 100 నూతులు తవ్వించడం కన్నా ఒక బావి తవ్వించడం పుణ్యం ఎక్కువ. నూతికి ఒక పరిమితి ఉంటుంది, చాద వెయ్యాలి, తోడాలి, కొంత బలం ఉండాలి. బావికి ఏమిటో తెలుసా అండి? నడబావి అంటారు. నడుచుకుంటూ మీరు మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుని మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వచ్చేయచ్చు. కాబట్టి బావి మరింత సౌకర్యం. పైగా నుయ్యి ఎండిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళి తవ్వే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని తెచ్చుకోవాలి. ఒక బావి ఎండిపోయింది అనుకోండి, నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళే శుభ్రం చేసుకుని కాస్త మట్టి తీసేసి మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు చేసుకోవచ్చు. కాబట్టి నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆ బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి బావులు 100 తవ్వించడం కన్నా ఒక్క సత్కృతం. అదిగో రేపు జరగబోతోందే కుంభాభిషేకం. అలాంటి కుంభాభిషేకంలో పాల్గొనడం, అదిగో ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయడం, అలాంటివి చాలా గొప్పవి. ఒక సత్క్రతువు మేలు. తత్క్రతశతంబున కంటే సుతుండు మేలు. అటువంటి క్రతువులు 100 చేయడం కన్నా ఒక్క కొడుకుంటే చాలు. తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు. తత్సుతశతంబున కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. అటువంటి కొడుకులు 100 ఉండడం కన్నా ఒక్క సత్యం మాట్లాడడం గొప్పది. రాజా, ఇప్పటికైనా నిజం చెప్పు. ఎంత ధర్మాన్ని ఆవిష్కరించిందండి మహాతల్లి, ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆవిడ. వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలందు ఇడి తూపగా సత్యము వలనన ములుసూపు గౌరవంబు పేర్మిన్. ఒక తక్కెడ తీసుకొచ్చి ఒక త్రాసు, వెలయంగా అశ్వమేధంబులు వేయును, 1000 అశ్వమేధయాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెట్టి, ఒక్క నిజం చెప్పినటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెడితే, ముళ్ళు ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే ఒక నిజం వేపుకి ఒరుగుతుందయా రాజా. ఒక నిజం అంత గొప్పది. ఇన్ని యాగాలు చేసి ఏం ఫలితం? ఒక నిజం ఒప్పుకోవడానికి ధైర్యంతో ఒప్పుకో అని. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుకావు ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.
అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, అన్ని వేదాలు చదువుకున్న ఫలితం సత్యం చెప్పడం వల్ల వస్తుంది. కాబట్టి సత్యమేవ జయితే, ఆ సత్యమును ఎవడు పట్టుకున్నాడో వాడు జయాన్ని పొందుతాడు. రాజా, కాబట్టి ఇప్పటికైనా సత్యం పలుకు, నిజం ఒప్పుకో. కాదు నేను అధర్మం మాట్లాడుతున్నానంటావా? నేనేమి మామూలు స్త్రీని కానయ్యా, మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిన దాన్ని. అటువంటి దాన్ని ఒక నిండు సభలోకి వచ్చి ఒక రాజు దగ్గర నిలబడి వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని చెప్పుకోవలసినంత అధార్మికమైన స్థితి నాకు లేదయ్యా. నేను ధర్మంలో నిలబడ్డాను. రాజా, నువ్వు కూడా నా పరిస్థితిని గమనించి మాట్లాడు. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి కణ్వుడి దగ్గర పెరిగిన నేను ఇలా నేరం చేసిన దానిలా నిలబడ్డం బాగుంటుందా? రాజా, సత్యం అంగీకరించు అని అంటే దుష్యంతుడు అన్నాడు, ఏనెట నీవెట సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, మానినుల సత్యవచనులు నా నిట్టుల సత్య భాషణం ఉచితంబే. నేనెవరు, నువ్వెవరు, ఆ పిల్లాడెవరు, అసలు మనం ఎవరికెవరమైనా తెలుసా? ఇలా మాట్లాడచ్చా అబద్ధాలు? చాలా తప్పు, వెళ్ళిపో అన్నాడు. ఆవిడ అసలు ఏం మాట్లాడాలో ఆవిడకి అర్థం కాలేదు. ఆవిడ మనసులో అనుకుంది, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువంబడితి, ఇప్పుడు పతిచేతను విడువంబడియదనొక్కో, ఉడుపులు వేయునింకేలా ఈ పాటి నోములు తొల్లి కడగి నోచితిగా కేమియనుచు కందె డెందమున. ఆవిడ అనుకుంది, పుట్టి పుట్టగానే పసిగుడ్డుగా ఉండగానే మాలినీ నదీ తీరంలో మా అమ్మ వదిలేసింది. తర్వాత తపశ్శక్తిని నాకు అండగా పెట్టి నాన్నగారు వెళ్ళిపోయారు. మహానుభావుడు కణ్వుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. అమ్మయ్య, భర్త దొరికాడు కదా, అన్నీ మర్చిపోదాం అనుకున్నాను. ఈయనేమో నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి పుట్టినప్పటి నుంచి అందరూ విడిచిపెట్టడమే నా యొక్క అదృష్టంలా ఉంది. అవునులే, చిన్న నోములు నోచి పెద్ద ఫలితాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేనంత పెద్ద నోములు నోచలేదేమో అనుకున్నాను. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదండి ఆవిడ. అని నోట మాట రాక ఆ పిల్లవాడిని తీసుకుని కన్నుల నీరు కారుతూ సభలో నుంచి బయటికి వెళ్ళిపోతాను. వెంటనే అశరీరవాణి పలికింది పైనుంచి, గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు, సేకుని భరింపు మీతని శకుంతల సత్యము పల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత, వివేకముతోనని దివ్యవాణిత వినిచ ధరాధినాదునకు విస్మయమందగా తత్సభాసదుల్. ఆకాశవాణంది, గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు. రాజా, వాడు నీకు శకుంతలకి పుట్టిన కొడుకు. సేకుని భరింపు మీతని, కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి వాడిని పోషించు. శకుంతల సత్యము పల్కే, శకుంతల సత్యం పలికింది. సాధ్వి సద్వినుత మహాపతివ్రత, వివేకముతోనని ఇప్పటికైనా వివేకంతో ప్రవర్తించవయా మహాపతివ్రత శకుంతల అని పైనుంచి అశరీరవాణి పలకగానే, ఇంతటి మహారాజు, ఇంత గొప్పవాడు, ఇంతటి ధరణీ మండలాన్ని ఏలుతున్నవాడని మనం అనుకున్నాం. ఈ రాజు సింహాసనం మీద కూర్చుని ఇలా చెప్పాడా? ఈవిడ భార్య, ఈవిడ కొడుక అని సభాసదులందరూ నోళ్లు తెరిచి ఉండిపోయారు. ఉండిపోతే దుష్యంతుడు అన్నాడు, నాకు తెలుసు, ఇప్పుడు నేను బ్యాలెట్ బాక్స్ ఇక్కడ పెట్టి దుష్యంతుడు మంచివాడా శకుంతల మంచిదా అని నేను అడిగాను అనుకోండి, ఒక్క ఓటు రాదు దుష్యంతుడు కాదు. అసలు బ్యాలెట్ బాక్స్ ఏమిట్రా, ప్రశ్న ఏమిట్రా నువ్వు అసలు వేయడం అన్నట్టు చూస్తున్నారు నన్ను కొంతమంది. అసలు ఆ ప్రశ్న ఎందుకు, ఇంకా బియాండ్ ఎనీ డౌట్ అంటారు చూసారా, అలా తేలిపోతే అబద్ధాలు ఆడాడు, ఇంకా వెనకేసుకొస్తాడా, వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కొత్తగా నువ్వు అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు. మీరు ఒక్కటి ఆలోచించండి, దుష్యంతుడు అంత తప్పు చేసి ఉంటే వ్యాసుడు ఎక్కడో ఆ మాట చెప్తారు, నన్నయ్య గారు ఎక్కడో ఆ మాట చెప్తారు, అశరీరవాణి ఎక్కడో ఆ మాట చెప్తారు. తప్పు రాజా, కావాలని అబద్ధాలు ఆడుతున్నావు, ఇది పాపం అని చెప్తుంది. అలా చెప్పలేదు అశరీరవాణి. కాబట్టి మనం ఎందుకు తీర్పునెత్తి మీరేసుకోవడం? ఇప్పుడు నువ్వు ఏమైనా చెప్తావా అంటారేమో, చెప్తాను, కంగారు పడకండి. కాబట్టి దుష్యంతుడు అన్నాడు, ఏను ఈ ఇంతియును కాని ఎరుగ రణ్యులర్ధి గణ్వమహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున కరము ఎమ్మి చేసిన దీని పాణిగ్రహణము, అన్యులెరుగమి చేసి లోకోపవాద భీతి ఎరిగియు ఈ తన్వి ప్రీతి తప్పి ఎరుగనంటిని ఇందరకిప్పుడెరుగ చెప్పే ఆకాశవాణి అచ్చెరువుగాగా.
ఆయన అన్నాడు, ఈమెని నేను ఎరుగుదును, ఈమె శకుంతల అన్న విషయం కూడా నాకు తెలుసు, ఈమె పాణిగ్రహణం నేను చేశానన్న విషయం కూడా నాకు తెలుసు, ఇతను నా కొడుకన్న విషయము నాకు తెలుసు, ఇతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న విషయము నాకు తెలుసు, తెలిసి తెలియదని అబద్ధం చెప్తున్నానన్న విషయము నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పానని అంగీకరిస్తున్నాను. కానీ నేను ఎందుకు చెప్పానో తెలుసా? మా వివాహము జరిగినప్పుడు అన్యులు లేరు, అది రహస్యముగా జరిగింది, అందుకని నేను నిజం అంగీకరించలేకపోయాను. ఇప్పుడు దుష్యంతుడేం తప్పు చేయలేదు, పర్వాలేదు అలా అనేయచ్చు అని మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు సరికదా. నేను ఈ వేదిక దిగితే ఒప్పుకోరు, చెప్పారు ఏమిటో అంటారు కదా. కంగారు పడకండి, నేను మీకు ఆ ధర్మం ఏమిటో చెప్పకపోతే నాకు మాత్రం కడుపు తీపి ఎలా తీరుతుంది? మహారాజులకు ఒక నియమం ఉంటుంది. దక్షిణ నాయకుడు అంటారని నేను మీతో మనవి చేశాను, అనేక మంది భార్యలను స్వీకరిస్తుంటారు. కానీ ఆ భార్యలందరూ కూడా ఎవరు, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళ మర్యాద ఏమిటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు, ఈ విషయాల గురించి రాజ్యమునకు కానీ, మంత్రులకు కానీ, సేనాపతులకు కానీ, ప్రజలకు కానీ సంబంధం ఉండదు. ఏ ప్రజలు కూడా పట్టించుకోరు. ఒక్కొక్కరు 365 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. మీరు ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళి చూస్తే జహంగీర్ పాదుషా కోటలో ఆయన ఎదురుగుండా శయనాగారానికి వెడుతూ నిలబడిన చోట ఎదురుగుండా అర్ధచంద్రాకారంలో ఉంటాయి గదులు, దాని నిండా రాణులు ఉండేవారు. ఆయన వెళ్ళి నిలబడినప్పుడు అందరూ బయటికి వస్తే ఆయనకి ఎవరు నచ్చితే వాళ్ళని ఇలా అనేవాడు అని మనకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు జహంగీర్ కోటలో. కాబట్టి దక్షిణ నాయకత్వంలో ఉండేవారు రాజులు పూర్వం. దాన్ని ప్రజలు పట్టించుకోరు, అది రాజభోగం అని వదిలేస్తారు. ప్రజలకి, మంత్రులకు, సేనాపతులకు, పురోహితులకు అందరికీ రాజు జవాబుదారీ ఒకే ఒక్క విషయంలో. మహారాజ్ఞి స్థానములో కూర్చునేటటువంటి వ్యక్తి ఎవరుంటుందో ఆమె చరిత్ర ప్రజలకు తెలిసి తీరాలి, దాచి ప్రభువు స్వీకరించరాదు. ఎందుకో తెలుసా అండి? ఆవిడికి పుట్టిన కొడుకు ఉత్తరాధికారి, వాడు సరిగా ఉండకపోతే రాజ్యానికి ఇబ్బందులు వస్తాయి, ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. అందుకని వారి వంశం ఏమిటో, గోత్రం ఏమిటో, ఎవరి పిల్లో ఏమిటో, ఎక్కడ పుట్టిందో ప్రజలందరికీ తెలిసిన తరువాత మహారాజ్ఞీ స్థానములోకి తీసుకుంటారు. ఆమె రాజుతో పాటు సింహాసనం మీద కూర్చుంటుంది. సింహాసనం మీద కూర్చుని మహారాజ్ఞి అంటే రాజు ఎన్ని అధికారములను కలిగి ఉంటాడో అన్ని అధికారములను కలిగి ఉంటుంది. రాజు ఏ కారణం చేతనైనా యుద్ధంలో మరణిస్తే మహారాజ్ఞి పిల్లవాడిని వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళిపోవడం, తరువాతి కాలంలో వాడు బలాన్ని పుంజుకుంటే ప్రజలందరూ ఏం కోరుతుంటారో తెలుసా అండి? మళ్ళీ మా ప్రభువు కుమారుడు ఎక్కడున్నాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడో అని కోరుకుంటారు ప్రజలు. రాజ్యచ్యుతుడైన రాజు యొక్క కొడుకు మీద, మహారాజ్ఞి కుమారుడి మీద ప్రజలు అంత ప్రేమ పెంచుకుంటారు. అందుకే ఆ వివాహం ప్రజలకి తెలిసి మాత్రమే జరగాలి. ప్రజలకి ఆమె యోగ్యతాయోగ్యతలు తెలిసి తీరాలి. ఆ పుట్టినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ప్రజలు పొంగిపోవాలి వాడి గుణగుణములను తెలుసుకొని. అది జరగలేదు దుష్యంతుడి విషయంలో. తనకొక్కడికి తెలుసు, ప్రజలకి తెలియదు, పురోహితులకు తెలియదు, మంత్రుల్ని కూడా అక్కడే ఉంచి కణ్వుడికి నమస్కరించడానికని ఒక్కడే వెళ్ళాడు. అందుకని మంత్రులకి తెలియదు. ఎవరికీ తెలియకుండా తాను చేసినటువంటి పనికి ఇప్పుడు నేను ఆమెని పిలిపించి తీసుకొచ్చి కూర్చోపెడితే ముందు ప్రజలకి చెప్పవలసిన ధర్మం ప్రభువుకి లేదా అని ఇంతమంది అడిగితే నేను ధర్మం తప్పిపోయిన వాడిని అయిపోతానన్న భయం చేత సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగా, రాజు దుష్యంతుడిగా తన ధర్మం విషయంలో వైక్లభ్యాన్ని పొందలేకపోయాడు. నేను వెంటనే అంగీకరిస్తే నా వరకు వ్యక్తిగా దుష్యంతుడిగా తప్పులేదు, నేను ఆమెను స్వీకరించాను. కానీ మహారాజు దుష్యంతుడుగా నేను దోషం చేసిన వాడిని అవుతాను. ఎవరో ఇప్పుడు నేను రహస్యంగా చేసేసుకున్నాను, పెళ్ళి చెప్పి చేసుకోలేదు.
ఈమె ఎవరో, ఎంత ఉత్తమ కులంలో పుట్టిందో, ఎవరి పిల్లో, ఈ పిల్లవాడు నా పిల్లవాడని, వాడు సుక్షత్రియుడని, నా తేజస్సుకే వాడు సంభవించాడని, నేను కాకతాళీయంగా సభలో వచ్చి చెప్తే అంగీకరించలేదని, ఇలా ఇంకా రాజు ఎన్ని చేశాడో అని ప్రజలు అనుమానపడకూడదని తెలియాలంటే సాధికారికంగా చెప్పగలిగిన వాడు ఒక్కడు దొరికితే ఈమెను స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. వ్యక్తిగా రాజుగా నలిగిపోతున్నాను, వ్యక్తిగా ఆమెని భార్యగా అంగీకరించగలను, రాజుగా అంగీకరించలేకపోతున్నాను. ధర్మం అడ్డొచ్చేస్తోంది. ఈ నలుగుడు మధ్య నలుగుతున్నాను, నన్ను ఎవరాదుకుంటారని కుపితుడవుతున్న రాజు యొక్క బాధని ఆయన ధర్మం యొక్క పట్టును అర్థం చేసుకున్నాడు. ఈశ్వరుడు అశరీరవాణిగా తాను ప్రకటించాడు, స్వీకరించగలిగాడు. అందుకని వ్యాసమహర్షి కానీ నన్నయ్య గారు కానీ దుష్యంతుడి మీద ఇలా వేలు చూపల. రాజు దుష్యంతుడిగా ఏ నలుగుడు పడుతున్నాడో శకుంతల గమనించింది. ఒక్క మాట ఆవిడ అలా అందుకే స్వీకరించిన తరువాత కూడా శకుంతల ఎన్నడూ బాధపడల. శకుంతలకి లేని బాధ, ప్రజలకి లేని బాధ, మనం కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకి పొందకూడదు కాదు, అది మర్యాద. ఆయన ధర్మమును పట్టుకుని ఆ నలుగుడు పడ్డంలో వాళ్ళు ఎంత ఉదాత్త చరితులై నిలబడ్డారన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. మాట తప్పాలి, మోసం చెయ్యాలనుకుంటే ఆ పాటికి వేరొక స్త్రీని తెచ్చి పట్టాభిషేకం చేసేయచ్చు. దుష్యంతుడు చెయ్యలేదు. ఆ స్థానం భర్తీ అయిపోయింది. కానీ అది ప్రకటన అవ్వాలి. ఎలా అవ్వాలని ఎన్ని రాత్రులు వ్యధ చెంది ఉంటాడో మీరు గ్రహించాలి. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా శకుంతల రావడం ఇంత నడిచింది. కానీ ఈశ్వరుడు ఎందుకంత నడిపించాడో తెలుసా అండి? ఇంత నీతి మనకి చెప్పేవాడు రేపు పొద్దున్న ఉన్నాడు. శకుంతల మాట్లాడకపోతే మనమున్న గృహస్థాశ్రమం ఎంత గొప్పదో మనకి తెలిసి రావాలి. నా భార్య ఎంత గొప్పదో నాకు తెలిసి రావాలి. నా కొడుకుని కౌగలించుకోవడం ఎంత ఐశ్వర్యమో నాకు తెలిసి రావాలి. అవి తెలిసి రావాలంటే నేను ఇది చదవాలి. ఇది చదవాలంటే దుష్యంతుడు సింహాసనం మీద ఉన్నప్పుడే శకుంతల రావాలి. అలా వచ్చి మాట్లాడితేనే భావితరాలకి ఈ వైభవాలు అందుతాయి. అందాలి కాబట్టి కదలికల్ని పరదేవత అలా దిద్దింది. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. తరువాతి కాలంలో కొన్ని వేల సంవత్సరములు శకుంతలతో కలిసి భోగములను అనుభవించాడు. తదనంతర కాలమనందు వానప్రస్థాన్ని స్వీకరించాడు. అనేక యజ్ఞయాగాదులు చేశాడు. తొట్టతొదకు ఈశ్వరుణ్ణి చేరుకున్నాడు. మహానుభావుడైనటువంటి భరతుడు రాజై ఎన్నో అశ్వమేధయాగములు, వాజపేయములు మొదలైనటువంటి యాగములు చేసి ఆయన యొక్క శక్తి చేత ఆ పురువంశాన్నంతటినీ భరతవంశము అన్న పేరు తేగలిగాడు. శకుంతల కథను భక్తి శ్రద్ధలతో వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శకుంతల మరియు దుష్యంతుల జీవితంలో జరిగిన ఈ అద్భుతమైన కథ మనకు ప్రేమ, ధర్మం, నమ్మకం, సహనం మరియు సత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. విధి ఎన్ని పరీక్షలు పెట్టినా నిజమైన ప్రేమను, ధర్మాన్ని, సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేమని శకుంతల కథ మనకు బోధిస్తుంది. మహర్షి కణ్వుని ఆశ్రమంలో పెరిగిన శకుంతల దుష్యంత మహారాజును కలుసుకోవడం, వారి వివాహం, ఆ తర్వాత ఎదురైన వియోగం, శాపం కారణంగా దుష్యంతుడు శకుంతలను గుర్తించలేకపోవటం, చివరకు సత్యం వెలుగులోకి వచ్చి వారిద్దరూ తిరిగి కలుసుకోవటం ఈ కథలోని అద్భుతమైన ఘట్టాలు. ఈ పవిత్రమైన కథ మీకు నచ్చితే దయచేసి మా శ్రీ చాగంటి బోధన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఆదరణతో ఇలాంటి మరెన్నో పురాణ కథలు, ఇతిహాస గాథలు, దైవ లీలలు మరియు ఆధ్యాత్మిక సందేశాలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. శకుంతల కథ మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యాన్ని విడిచిపెట్టకూడదని, ధర్మాన్ని నమ్ముకుని సహనంతో ముందుకు సాగాలని చక్కని సందేశాన్ని అందిస్తుంది. ఈ కథ ద్వారా మీ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సుఖశాంతులు మరియు సంతోషాలు ఎల్లప్పుడూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భక్తితో వినండి, మనసుతో ఆలోచించండి, ధర్మాన్ని ఆచరించండి, సత్యాన్ని గౌరవించండి. మీ అండి మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ శ్రీకృష్ణాయ నమః. జై శ్రీకృష్ణ.